Good evening, all of you. 8th class APSCRT and NCRT సిలబస్లో ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్ దాంట్లో భాగంగా ఈరోజు చైనీస్ నెంబర్ సిస్టమ్ చూద్దాం. చైనీస్ నెంబర్ సిస్టమ్ అనగానే ఎవరు యూజ్ చేస్తారంటే చైనీస్. ఇక్కడ ప్రజెంట్ యూజ్ చేస్తున్నది ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నది. గతంలో 3rd century టు 17th century వరకు యూజ్ చేసిన సిస్టమ్ ఉన్నది. ఇక్కడ ఈ సిస్టమ్ నేర్చుకుంటున్నాం. ఈ చైనీస్ సిస్టమ్ కూడా బేస్టన్ సిస్టమ్, మన హిందూ అరబిక్ నంబర్స్ లాగే బేస్టన్ సిస్టమ్ ఇది. బేస్టన్ అంటే 10 డిజిట్స్ ఉంటాయి. మనకి హిందూ అరబిక్ సిస్టంలో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 10 డిజిట్స్ ఉంటాయి. అయితే ఈ చైనీస్ సిస్టంలో జీరో ఉండదు. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 యూజ్ చేసాం. ఇక్కడ వీళ్ళకి 2 విధానాలు ఉన్నాయి. రెండు రకాలుగా రాస్తారు. 0 ఉండదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ డిజిట్సే ఉంటాయి. ఇవి కూడా రాడ్స్ రూపంలో ఉంటాయి, కడ్డీల రూపంలో ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే రాడ్ న్యూమరల్స్ అంటారు. కడ్డీ సంఖ్యలు రాడ్ న్యూమరల్స్ అంటాం. కడ్డీల రూపంలో ఉంటాయి, వాటిని రాడ్ న్యూమరల్స్ అంటాం. ఆ న్యూమరల్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. వీటికి ఎప్పుడు ఆడారంటే 3rd century టు 17th century. 17th century తర్వాత మళ్ళీ న్యూమరల్స్ మారిపోయేవాళ్ళు. సరే, తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం ప్రస్తుతం మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ న్యూమరల్స్ చూద్దాం. వీటిల్లో 2 భాగాలు ఉంటాయి, జోంగ్స్, హెంగ్స్. జోంగ్స్ అంటే వర్టికల్ లైన్స్. ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 2 అంటే 1 వర్టికల్ లైన్ రాస్తే 1, 2 వర్టికల్ లైన్స్ రాస్తే 2, 3, 4, 5 వరకు అన్నీ రాస్తాం. 6 అంటే ఎలా రాస్తామంటే పైన హారిజంటల్ లైన్ రాసి దాని కింద వర్టికల్ లైన్ టీ లాగా రాస్తాం. 6 అది. 7 అలాగే మయాన్ సిస్టంలో కూడా ఇలా రాస్తే 5. దానికి దీనికి కొంచెం లింక్ ఉన్నట్టుంది. మయాన్ సిస్టంలో 0, 1, 5 ఈ 3 ఉంటాయి. 1 అంటే డాట్, 5 అంటే లైన్ సిగ్మెంట్, 0 అంటే ఒక సింబల్ ఉంది. ఈ సింబల్ 0. మయాన్ సిస్టంలో సింబల్ ఉంది. ఇది కూడా మయాన్ సిస్టంలో నేర్చుకుంటాం. అలాగే 6, 7, 8 ఒక లైన్ ఉంటుంది. 3 లైన్స్, 3 వర్టికల్ లైన్స్, 1 హారిజంటల్ లైన్. 9 ఇట్ ఈస్ 9. వీటిని ఏమంటే జోంగ్స్ అంటాం. జోంగ్స్ న్యూమరల్స్ అంటారు. అలాగే హెంగ్స్ న్యూమరల్ వచ్చేసరికి వీటికి ఆపోజిట్లో వస్తాయి. 1 ఇట్ ఈస్ 1 హారిజంటల్ లైన్. 2 హారిజంటల్ లైన్స్. 3 హారిజంటల్ లైన్స్. 4 5 హారిజంటల్ లైన్స్. ఇక్కడ 1, 2, 3, 4, 5 జోంగ్స్లో ఎలా ఉన్నాయో హెంగ్స్లో కూడా సేమ్ ఉన్నాయి. కాబట్టి కానీ జోంగ్స్లో వచ్చేసి వర్టికల్ లైన్స్ ఉన్నాయి, హెంగ్స్లో వచ్చేసి హారిజంటల్ లైన్స్ ఉన్నాయి. అలాగే 6 జోంగ్స్లో టీ ఉన్నట్టుంది, దానికి
మిర్రర్ ఇమేజ్, ఇట్ ఈస్ 6. 7 ఈ లైన్ ఇలా ఉంటుంది, 2 లైన్స్ వస్తాయి. ఇవన్నీ హారిజంటల్ లైన్స్ కాబట్టి హారిజంటల్ లైన్స్ వస్తాయి. ఇక్కడ వర్టికల్ లైన్స్ కాబట్టి వర్టికల్ లైన్స్ ఎక్స్ట్రా వచ్చింది. 7, 8, 9, 0 మాత్రం ఎంప్టీ స్పేస్. 0 మాత్రం ఎంప్టీ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ 502 అని రాసాం అనుకో, 502 అని రాస్తాం, ఇక్కడ 0 రాస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే 5, 2 రాస్తారు అంతే. మధ్యలో స్పేస్ వదిలిపెడతారు. స్పేస్ వదిలిపెడితే 0 అని. నేను ఇక్కడ మన హిందూ అరబిక్ నెంబర్స్ రాసాం, కానీ ఇక్కడ వాళ్ళు ఆ చైనీస్ నెంబర్స్ రాస్తారు. అలాగే మనం 502, 52 అని రాయాలనుకో, 52, 5 రాసాం, 2 రాసాం. వీళ్ళు 52 రాయాలంటే 5 రాయాలి, 2 రాయాలి. కానీ 2 5s ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఏ 5 రాయాలి, ఏ 2 రాయాలి. దాన్ని చెప్పడానికి ఇక్కడ మనకు 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores ఇలా రాసుకుంటూ పోతాం ఇండియన్ సిస్టంలో. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేసరికి 1s, 10s, 100s, 1000s, 10,000s, 100,000s, millions, 10 millions, 100 millions ఇలా రాసుకుంటూ పోతారు. అయితే ఇక్కడ చైనీస్ సిస్టమ్ రాసేటప్పుడు ఫస్ట్ నెంబర్ను ఇక్కడ జోంగ్స్లో రాయాలి. జోంగ్ సిస్టమ్ని తీసుకోవాలి. జోంగ్స్ అంటే ఇదిగో వర్టికల్ లైన్స్. 10s వచ్చేసి హెంగ్స్ తీసుకోవాలి. హెంగ్స్ అంటే హార్జెంటల్ లైన్స్. మళ్ళీ జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్ ఇలా తీసుకుంటూ పోవాలి. ఆల్టర్నేటివ్గా జోంగ్స్తో స్టార్ట్ కావాలి. 1s అంటే జోంగ్స్తో స్టార్ట్ కావాలి. హెంగ్స్, జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్, హెంగ్స్ అలా స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 512 ఇలా రాసాం అనుకో, దీన్ని చైనీస్ సిస్టంలో రాయాలంటే ఇది వచ్చేసి జోంగ్స్, ఇది వచ్చేసి హెంగ్స్, ఇది వచ్చేసి జోంగ్స్. ఫస్ట్ జోంగ్స్లో 5 రాయాలి. జోంగ్స్లో 5 అంటే నిలువుగా ఉంటుంది. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 1 ఉంది. జోంగ్స్లో 1 రాయకూడదు, హెంగ్స్లో 1 రాయాలి. 1, 2 మళ్ళీ జోంగ్స్లో రాయాలి. 2, 512. 500 ఇది 5, ఇది 1, ఇది 2, 512 ఇలా రాయాలి. ఇది మన ఇండియన్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి ఇది మయాన్ సిస్టమ్ అంతా కష్టంగా ఏమి ఉండవు. ఇంకోటి చూద్దాం. 5256 ఇది వచ్చేసి జోంగ్స్, ఇది హెంగ్స్, జోంగ్స్, ఇది హెంగ్స్. అయితే మనకు జోంగ్స్, హెంగ్స్ ఎలా ఉన్నాయో అది తెలియాలి ఫస్ట్ మనకి. జోంగ్స్ వర్టికల్ లైన్స్, జోంగ్స్ వర్టికల్ లైన్స్, ఈ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. జోంగ్స్ వర్టికల్ లైన్స్. హెంగ్స్ హార్జెంటల్ లైన్స్, హెంగ్స్ హార్జెంటల్ లైన్స్. మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగే హెంగ్స్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ వాల్యూస్ వరకు ఇవి తెలిసింటే మనకు క్లియర్, మనం ఏమైనా రాయగలం. సో మనం ఇక్కడ 5256 ఫస్ట్ 5 రాయాలి, తర్వాత 2 రాయాలి, తర్వాత 5 రాయాలి, తర్వాత 6 రాయాలి. ఈ ఫస్ట్ 5ని హెంగ్స్లో రాసుకోవాలి. హెంగ్స్ అంటే హార్జెంటల్ లైన్స్. హెంగ్స్. జోంగ్స్ అంటే వర్టికల్ లైన్స్. 2
మళ్ళీ హెంగ్స్ హారిజాంటల్ లైన్స్ 1 2 3 4 అది వచ్చాయి 5 5 2 ఇక్కడ 5 జోంగ్స్ జోంగ్స్ లో 6 అంటే ఇలా రాస్తాం 6 ఇది 5 2 5 6 ఈ కండిషన్ తెలియాలి. 1's ప్లేస్ లో జోంగ్స్, 100's 10's ప్లేస్ లో హెంగ్స్, 100's ప్లేస్ లో జోంగ్స్, 1000's ప్లేస్ లో హెంగ్స్ అలా రావాలి. అలాగే మనం కొన్ని నెంబర్లు చూద్దాం. 77 ఫస్ట్ జోంగ్స్, నెక్స్ట్ హెంగ్స్. ఫస్ట్ హెంగ్స్ లో హెంగ్స్ అంటే హారిజాంటల్, జోంగ్స్ అంటే వర్టికల్. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. హెంగ్స్ జోంగ్స్ ఫస్ట్ 1's ప్లేస్ లో జోంగ్స్, 100's ప్లేస్ లో హెంగ్స్. హెంగ్స్ అనగానే హారిజాంటల్, హారిజాంటల్ లో 7 రావాలి. 7 అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 7. నెక్స్ట్ జోంగ్స్, జోంగ్స్ లో 7 రావాలి. జోంగ్స్ లో 7 రావాలంటే 77. అలాగే 100 అంటే ఫస్ట్ జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్. జోంగ్స్ అంటే వర్టికల్ నిలువుగా ఉండాలి. 1 అంటే 1. నెక్స్ట్ హెంగ్స్ లో జోంగ్స్ లో 0 అంటే మనం ఎంప్టీ స్పేస్ ఉండాలి, అంతే. ఎంప్టీ స్పేస్, there is no number here, empty space is there. Same 361 జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్ అంటే వర్టికల్ లైన్స్, జోంగ్స్ 3 1 2 3. హెంగ్స్ హారిజాంటల్ లైన్స్ 6 అంటే ఎలా రాస్తాం 5 1 6. మళ్ళీ 1 ఇది 1. నెక్స్ట్ 721 జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్. 7 ఎలా రాయాలి? నో, జోంగ్స్ కదా, జోంగ్స్ ఎలా రాయాలి? అది హెంగ్స్. అది ఫస్ట్ 7 జోంగ్స్ లో రావాలి. జోంగ్స్ అంటే వర్టికల్ లైన్స్ 7 ఎలా రాయాలంటే ఇది వర్టికల్ లైన్ 7. నెక్స్ట్ 2 హెంగ్స్ అంటే హారిజాంటల్ లైన్. 1 అనేది జోంగ్స్ అంటే వర్టికల్ లైన్. 721 జోంగ్స్, హెంగ్స్, హెంగ్స్ అంటే హారిజాంటల్, జోంగ్స్ అంటే వర్టికల్. ఇదిగో ఫస్ట్ హెంగ్స్ రావాలి. హెంగ్స్ అంటే హారిజాంటల్ 1. నెక్స్ట్ 6 జోంగ్స్ లో 6 అంటే టీ. నెక్స్ట్ హెంగ్స్ లో 6 అంటే ఈ టీ, వర్టికల్ టీ. నెక్స్ట్ 0 అంటే ఎంప్టీ స్పేస్. నెక్స్ట్ 2634 4 డిజిట్స్ ఉన్నాయి. జోంగ్స్, హెంగ్స్, హెంగ్స్ హారిజాంటల్, హెంగ్స్ అంటే హారిజాంటల్. సో 2 రావాలి. 2. నెక్స్ట్ జోంగ్స్ లో 6 3 హెంగ్స్ అంటే హారిజాంటల్ 3 4 2 6 3 4 అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. జోంగ్స్ తో స్టార్ట్ అయ్యాలి. జోంగ్స్, హెంగ్స్. అలాగే నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. జోంగ్స్, హెంగ్స్, జోంగ్స్. ఫస్ట్ జోంగ్స్ 4 జోంగ్స్ అంటే వర్టికల్ 4 1
2 3 4 అన్న 5 వరకు 1 2 3 4 5 వరకు అన్నీ కూడా లైన్స్ రాస్తాం. హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ అన్నీ కూడా లైన్స్ రాస్తాం. 4 8 హారిజాంటల్ రావాలి. హారిజాంటల్ అంటే ఇలా రావాలి. 1 2 3 ఇది 5 ఇది 1 2 3 అప్పుడు 8 అవుతుంది. 8 నెక్స్ట్ జోన్స్లో 7 అంటే 1 1 2 ఇది 5 అది 1 2 7. అలాగే హెంగ్స్లో 6 రావాలి. హెంగ్స్లో 6 రావాలంటే టీ. నెక్స్ట్ జోంగ్స్ అంటే వర్టికల్ 3 అంటే 1 2 3 1 2 3. సో ఈ విధంగా చైనీస్ నెంబర్ సిస్టమ్ చూస్తాం. ఈ చైనీస్ నెంబర్ సిస్టంలో వాడే సింబల్స్ వచ్చేసి 18 ఉంటాయి. 18 జోంగ్స్ 9 హెంగ్స్ 9. కానీ మనం హిందూ అరబిక్ సిస్టంలో వాడేవి 10 ఉంటాయి. ఆ 10 వాడతాం. ఇక్కడ కూడా 10 వాడినట్టే. 0కి స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఉంటుంది కానీ అక్కడ నెంబర్ ఉండదు. ఇక్కడ 0 0 0 7 ఈ 5 అన్నాం అనుకో, ఇదేమో జోంగ్స్ హెంగ్స్ జోంగ్స్ హెంగ్స్ జోంగ్స్లో 5 అంటే 1 2 3 4 5 వరకు గీతలే కాబట్టి ఉంటాయి. నెక్స్ట్ ఎంప్టీ స్పేస్. నెక్స్ట్ మళ్ళీ జోంగ్స్లో 7 అంటే అయితే ఇక్కడ మనం ఎంప్టీ స్పేస్ అని 3 జీరోస్ పెట్టాం కానీ ఆ జీరోస్ పెట్టకూడదు. అక్కడ ఎంప్టీ స్పేస్ రావాలి. కానీ ఎంప్టీ స్పేస్ ఇచ్చినప్పుడు ఎంత స్పేస్ ఇస్తున్నాం అనే దానికి వీలు కాదు, అర్థం కాదు ఇక్కడ ఎంత స్పేస్ ఉన్నది అనేది. కాబట్టి వాళ్ళు 17th century తర్వాత వాళ్ళ సిస్టమ్ మారింది. ఈ నంబర్స్ కూడా ఈ వాల్యూస్ కూడా 1 2 ఇలా రాసాం కదా, ఇవి కూడా రాంగే. వాళ్ళ నెంబర్ మారినాయి. అవి ఎలా ఉంటాయంటే ఏ ఓర్ సన్ సి అవి కొత్తగా ఉన్నాయి. ఆ నెంబర్లు కూడా తర్వాత నేర్చుకోవాల్సి వస్తుందేమో. కొంచెం జాగ్రత్తగా చైనీస్ సిస్టమ్ మీద కూడా ఒక అవగాహన ఉంటే బాగుంటుంది.